विघ्नेश्वराय नमः सर्वापचारार्थ गंधाक्षत पुष्पाणि समर्पयामि नमस्कारान् करोमि చెప్పండి అందరూ దోషాలు జోడించి ఓం స్వస్తిం శ్రద్ధాం మేధాం బుద్ధిం శ్రియం తేజః ఆయుష్యం ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తిం దేహి మే విఘ్నేశ్వర ఓం నమయితి విఘ్నేశ్వర ఓం నమయితి నమస్కారం చేసి అంబావాత్మా భావసంభవ రాయమాన్ కృపయా దేవా శరణ गदवत्सलन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो यज्ञेश्वर रक्ष रक्षोपदासन यज्ञेशाच्युत गोविन्द माधवानन्त केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते यज्ञेश अच्युत गोविन्द माधव अनन्त केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते पद्मनाभ नमोस्तुते विघ्नेश नमोस्तुते विघ्नेश्वर नमस्कारं చేసుకోండి विघ्नेश्वराय नमः सर्वापचारार्थे नमस्कारान् करोमि ओम ज्योति स्वरूपने स्वामी पीठ श्री धर्मशास्त्राये हरिहर सुतने अपराध रक्षकने स्वरूपने पिता गुरुदैव मे बड़ी गतिपतिये समस्त मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु गृह्णन्तु श्री धर्मशास्त्राय नमः दिव्य मंगल नीराजन देवं दर्शयामि नमस्कारान् करोमि स्वामिये सुतने अपराध रक्षकणे श्री स्वामिये
శరణమయ్యప్ప
కరుణించప్ప కాపాడప్ప శబరి గిరీశ ఎనిమిది వాస పరిమళ వాస రాజ శబరి గిరీశ జ్యోతి స్వరూప జ్యోతి స్వరూప సుందరమతి సోదర సన్ముఖ సోదర స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మన నవీపేట అయ్యప్ప స్వామి దేవాలయం నందున కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు 15వ తారీఖు శుక్రవారము కార్తీక పౌర్ణమి. ఈరోజు నుంచి మండల పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభం చేసుకున్న మండల పూజా కార్యక్రమాన్ని డిసెంబర్ 27వ తారీఖు వరకు మండల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. అంటే 41 రోజులు ఆ స్వామివారికి విశేషమైన ఉపచార పూజలు, స్వామివారికి సంబంధించి కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు, అలాగే పల్లివేట, కొడియేట్రం ఇలాంటి మన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం నందున ఏ విధమైన పూజా విధానాలు నిర్వహించుకుంటారో అదే విధమైన కార్యక్రమాలు ఈ దేవాలయం నందు కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఈ దేవాలయం నందున ప్రతి ఒక్కరు ఇక్కడ మన నవీపేటలో ఉన్నా కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అయ్యప్పలందరూ కూడా సుమారు ఒక 500కు పైచిలకు స్వాములు ఇక్కడ మాలధారణ వేసుకోవడానికి విచ్చేస్తూ ఉంటారు. మన నవీపేట కేవలం ఈ దేవాలయ సన్నిధానంలోనే మనకు ఒక 80 నుంచి 100 మంది మధ్యలో స్వాములు మాలధారణ నిర్వహించడం జరుగుతుంది. అంతేగాక 2012 వసంత పంచమి రోజున మనము ఈ దేవాలయంలో 2013 వసంత పంచమి రోజున మన దేవాలయము విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక సంకల్పం అనుకున్నాం, ప్రతి నెల కూడా 15వ తారీఖు అంటే అప్పుడు ప్రతిష్టాపన కార్యక్రమంలో ఫిబ్రవరి 15వ తారీఖు నాడున వసంత పంచమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతి నెల 15వ తారీఖు నాడున ఇక్కడ విశేషంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి అంటేనే అన్నదాన ప్రభువు కావున 10 మందికి అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాదన వితరణ చేయడం అనేది చాలా విశేషం. కాబట్టి ప్రతి నెల 15వ తారీఖు నాడున ఇప్పటివరకు కూడా అయ్యప్ప దయతోని ప్రతి నెల ఒక దాత రావడము, ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడము, అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కావున చాలా విశేషంగా ఇప్పటివరకు ఆ సంకల్పాన్ని మనం చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరానికి వసంత పంచమికి దేవాలయం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు అవుతున్నది. కావున ఈ సంవత్సరం వసంత పంచమికి కార్యక్రమాలు విశేషంగా నిర్వహించుకొని 2025 కార్తీక మాసంలో మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నకు సంకల్పించుకున్నాం దేవాలయం నందు కూడా. కావున ఇక్కడికి వస్తున్న భక్తులు, అయ్యప్పలు, స్వాములు ప్రతి ఒక్కరికి కూడా ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి. అంతేకాకుండా ఒక దేవాలయం అంటేనే ధర్మాన్ని కాపాడుకున్నటకు ప్రతి ఒక్కరికి కూడా భక్తి భావన అంటే ఏంది, దేవుడు అంటే ఏంటి అనేది
ఒక ప్రశాంతమైన నిలయంగా ఏర్పరచుకునేదే ఒక దేవాలయం. అలాంటి అయ్యప్ప స్వామి దేవాలయం మన నవీపేటకు దగ్గరలోనే సమీపంలోనే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ప్రతిష్ఠించుకొని దేవాలయాన్ని వైభవంగా నిర్వహించుకున్నాం. ఇంకా దేవాలయంలో ఈ కుంభాభిషేకానికి కానీ కొన్ని కార్యక్రమాలకు కానీ అలాగే ఇక్కడ కొన్ని నిర్మాణానికి సంబంధించిన కానీ కొంత ఖర్చు అనేది ఇంకా కూడా ఉన్నది. కావున భక్తులు అందరూ కూడా ఈ మీడియా తరపున అందరూ కూడా విన్నపించుకుంటున్నాము. ఎవరైనా ధన వస్తు రూపేణ దేవాలయానికి సహకరించి ఆ భగవంతుడు అనుగ్రహం పొంది ఆ దేవాలయాన్ని అభివృద్ధికి మీ వంతు కూడా సహాయ సహకారాలు అందించి ఇట్లా ప్రతిరోజు జరిగే ఈ దేవాలయ కార్యక్రమాలలో అందరూ కూడా పాలు పంచుకొని అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా మన దేవాలయం నందున ప్రతి మంగళవారం నాడున గణపతి హోమము, బుధవారం నాడున విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. అంటే ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామికి ఇప్పటివరకు పంచామృత అభిషేక కార్యక్రమం ప్రతిరోజు నిర్వహిస్తాము. ప్రత్యేకంగా మంగళవారం గణపతి హోమము, బుధవారం అభిషేక కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఇక్కడికి చాలామంది కూడా గణపతి హోమ కార్యక్రమానికి కానీ అభిషేక కార్యక్రమానికి కూడా విచ్చేస్తూ ఉంటారు. కావున ఇలాంటి మహత్తరమైన విశేషమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయంకి వచ్చి పాల్గొని ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వామియే. అలాగే ఈరోజు మండల కార్యక్రమాన్ని పురస్కరించుకొని సాయంకాలము దేవాలయం నందున మహాపడి పూజ, ఈ 18 వెట్లు భగవంతుడి ఒక్కొక్క తత్వాన్ని తెలియజెప్పేదే ఆ 18 వెట్లు. అట్లాంటి భగవత్ స్వరూపమైన ఆ 18 వెట్లకు విశేషమైన మహాపడి పూజ కార్యక్రమాన్ని సాయంకాలం నిర్వహించుకుంటున్నాము. అంతేకాకుండా ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరము పిలవగానే వస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భగవంతుడికి సంబంధించిన విశేషాన్ని ఈ భారతీ ఛానల్ వాళ్ళు వచ్చేసి దీన్ని 10 మందికి తెలిసే విధంగా అందరూ చూసే విధంగా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నింటికి వారు సహకరిస్తున్నందుకు భారతీ ఛానల్ వారికి పేరున అందరికీ అక్కడున్న యాజమాన్యానికి ఇక్కడికి వస్తున్న వీడియో తీయడానికి వస్తున్న వారికి కవర్ చేస్తున్న వారందరికీ కూడా మీడియా వాళ్ళకి పేరు నమస్కారం చేసుకుంటూ అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామియే శరణమయ్య. మన నవీపేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయము 2013 ఫిబ్రవరి 15న ప్రతిష్టాపించుకున్నాం. ఇందుకు మన నవీపేట్ గ్రామ పెద్దలు కానీ మరియు భక్తులు కానీ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా నిజామాబాద్లో ఉన్నటువంటి స్వాములు అందరూ కూడా ఇందులో పాలు పంచుకున్నారు. వారందరికీ మేము ఈరోజు మండల పూజ ప్రారంభం సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయ్యప్ప ఆలయ కమిటీ నుంచి. అట్లాగే ప్రతి 15వ తారీఖు ఏదైతే మా పంతులు గారు చెప్పిండో తను శశాంక్ జోషి గారు ఈరోజు మాకు తను ఇక్కడ ప్రధాన ఆలయ అర్చకులుగా ఉండి నవీపేట్ కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లన్నిటి కూడా ఈ యొక్క మండల అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందే విధంగా తన ఎంతో కృషి ఉంది. అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి నవీపేట్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ప్రతి ఒక్కరి యొక్క ఇందులో భాగస్వాములే ఉన్నారు. అట్లాగే వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క 15వ తారీఖు అన్నదాన కార్యక్రమం ఇప్పటి వరకు కూడా జరుపుకోవడం అంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే ఎవరో ఒక దాత ముందుకు రావడము ఆ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే మాకు నవీపేట్లో ఉన్నటువంటి యజమానులు, షాప్ యజమానులు ప్రతీ నెల వారు ఎంతో చందా ఇవ్వడము, మరియు చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ప్రతి సంవత్సరము ప్రతి 6 నెలలకు ఒకసారి పంట రాగానే వడ్ల బస్తాలు వేయడం, వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడి యొక్క ఏదో ఒక రూపంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి సహాయం చేయడం వల్లే ఈ యొక్క మేము ఆలయ కమిటీ నుంచి మేము మరియు మా స్వాములు కూడా ఈ యొక్క అభివృద్ధిని మేము చేయదలుచుకున్నాం. ఆ భగవంతుడు మాకు ఇంత పెద్ద అవకాశం ఇవ్వడము మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఆ అయ్యప్ప స్వామికి. ఎందుకంటే ఈ అవకాశం ఇవ్వడమే మాకు చాలా గొప్ప. అట్లాగే ఇక్కడ మాలలు వేయడము, స్వాములు ఉండడం, ఇక్కడ వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కూడా అయ్యప్ప స్వామి దయ వల్లనే జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా మేము అయ్యప్ప స్వామికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఆ స్వామి కరుణతో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రతి ఒక్క భక్తుడి గారికి అయ్యప్ప కృపా కటాక్షాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే మాకు ఈ యొక్క భారతీ ఛానల్ వారు, మాకు యజమాన్యం వారు ప్రతి ఒక్క భక్తుడికి ఈ విధంగా ఈ మందిరం గురించి తెలపడం కూడా వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు జరగబోయే అన్నదాన కార్యక్రమం భక్తులందరూ పాల్గొనాలని కోరుచున్నాం. ఈరోజు ఉదయం నుంచే గణపతి హోమము, అయ్యప్ప స్వామికి నవవిధ అభిషేకములు మరియు ధ్వజారోహణము మరియు హోమము
మరియు ఇప్పుడు మధ్యాహ్నము గోపూజ మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం రాత్రి 7 గంటలకు పడి పూజ ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇందులో పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప.